ఓం గం గణపతి నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ నరదిష్టి లేదా నరఘోష నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవచ్చు అన్న విషయం ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. అసలు ఈ నరదిష్టి అంటే ఏంటి? నరఘోష అంటే ఏంటి? నరదిష్టి అంటే ఏంటి? జనులు చూసేటువంటి చూపుల వలన నరదిష్టి అనేది ఏర్పడుతుంది. మరి నరఘోష అంటే ఏంటి? జనాలు మిమ్మల్ని చూసి ఏడ్చినప్పుడు తగిలేటువంటి దాన్ని నరఘోష అని అంటాము. ఏదైనా నరఘోష ఇబ్బందే, నరదిష్టి కూడా మీకు ఉంటే ఇబ్బందే కలిగిస్తుంది. ఈ నరదిష్టి లేదా నరఘోష అసలు ఎందుకు జరుగుతుంది ఏంటి అంటే ఏం లేదండి, చాలా సింపుల్. ఇప్పుడు మీకు ఒక 1000 రూపాయలు 10,000 రూపాయలు వస్తున్నాయి మీకు ఇన్కమ్ అని అనుకుందాం. మీరు ఒక 5,000 రూపాయలు సంపాదించినట్టుగా హడావుడి చేసి చాలా బిల్డప్ కొడితే అది కూడా మీకు నరఘోషకి కారణమే అవుతుంది. అంతేకాకుండా మీకు 5,000 రూపాయలు వస్తున్నాయి అని అనుకుందాము. 5,000 రూపాయలు వచ్చినప్పుడు మీరు కేవలం ఒక 100 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నారు అనుకోండి. వీడేంట్రా ఇంత పీనాసిగా ఉన్నాడు అని అంటారు. ఎలా అయినా సరే జనాలు మిమ్మల్ని అనుకున్నప్పుడు తగిలేదే ఈ నరదిష్టి లేక నరఘోష. మరి ఈ నరదిష్టి లేదా నరఘోష తగిలింది అనేటువంటి సూచనలు ఏమన్నా ఉన్నాయా అంటే ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. ఏంటంటే అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఉన్నట్టుండి ఆరోగ్యం సరిగ్గా లేకపోవటము, ఎక్కువ మందిలో కళ్ళు తిరగటం అని ఇక రకరకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా ఆ కుటుంబంలోని ఆడవాళ్ళకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అంటే అలా వచ్చింది అని అంటే మీకు నరదిష్టి లేదా నరఘోష ఉందనే అర్థం చేసుకోవాలి. అప్పటిదాకా మంచిగా రన్ అయినటువంటి బిజినెస్లు ఉన్నట్టుండి లాస్లోకి వెళ్ళిపోవటము, ఉన్నట్టుండి లాస్లోకి వెళ్ళిపోయినాయి అని అంటే అది గ్యారంటీగా మీకు నరదిష్టి లేదా నరఘోష ఉందనే అర్థం చేసుకోవాలి. అప్పటిదాకా బాగా చదువుకున్నటువంటి పిల్లలు కూడా, చదువుకుంటూ ఉన్నటువంటి పిల్లలు కూడా ఉన్నట్టుండి చదువుకోనని చెప్పి మారాన్ చేయటము. సో ఇలా ఒకటి ఒకటి కాదండి, అప్పటిదాకా మంచిగా సాగినవన్నీ కూడా అనుకోకుండా సడన్ గా గనక మీకు డిస్టర్బెన్స్ వచ్చింది అని అంటే మీకు నరదిష్టి లేదా నరఘోష ఉందని అర్థం చేసుకోవాలి. దీనికి నేను ఆల్రెడీ గతంలో ప్రీవియస్లో ఎప్పుడో ఒకటి ఇచ్చాను. ఇది ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ఇంకా అన్నిటికన్నా కానీ చాలా పవర్ఫుల్ అండి, చాలా సింపుల్ అండి. ఏం లేదు, ఇది మీరు చేయాల్సింది. ఇలా మీకు మీకు డౌట్ ఉంది, నరదిష్టి ఉంది లేదా నరఘోష ఉందని మీకు డౌట్ ఉంది. డౌట్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే చక్కగా బుధవారం రోజు నాడు, బుధవారం ఏ రోజు అంటే బుధవారం రోజు నాడు వినాయకుడి ఫోటో ఎదురుగా మీ దీపారాధన ఏదైతే ఉందో ఆ దీపారాధన చేసే టైంలోనే 2 ఖాళీ కొబ్బరి చిప్పలను తీసుకోండి. బాగా వినండి, 2 ఖాళీ కొబ్బరి చిప్పలు, అంటే దాంట్లో కొబ్బరి ఉన్నదండి, ఉట్టి ఖాళీ కొబ్బరి చిప్పలను తీసుకొని దానిలో వీలుంటే మీరు ఏంటంటే నెయ్యిలో ముంచినటువంటి ఒత్తులు, అంటే ఎర్ర ఒత్తులు అని దొరుకుతాయండి మీకు. ఎర్ర ఒత్తులు అని దొరుకుతాయి. ఈ ఎర్ర ఒత్తుల్ని బాగా నెయ్యిలో ముంచి చక్కగా కొబ్బరి చిప్పలో ఏం చేస్తారంటే ఇలా ఇంటూ షేప్లో వచ్చేటట్టుగా, మీరు ఇంటూ షేప్లో మేము పైన డిస్ప్లే కూడా చేస్తారండి, ఇలా ఇంటూ షేప్లో వచ్చేటట్టుగా 2 కొబ్బరి చిప్పలో ఇటు ఒకటి ఇటు ఒకటి, అంటే ఇటు రెండు ఒత్తులండి, ఇటు ఇంకొక కొబ్బరి చిప్పకి 2 ఒత్తులు, ఇలా ఇంటూ షేప్లో వేసి ఆ ఒత్తులని ఎలిగించటం ద్వారా మీకు ఉన్నటువంటి ఎంత నరఘోష అయినా ఎంత నరదిష్టి అయినా సరే ఆ ఒత్తులు మీకు కొండెక్కేసరికి మీకు ఉన్నటువంటి కనుదిష్టి మొత్తం కూడా తగ్గిపోయి మీరు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. కాబట్టి ముఖ్యంగా బుధవారం రోజు నాడు మరీ ఇది చేయటం అనేది మంచిది. మరి ఇది చేసినప్పుడు దీపారాధన చేయాలా, దీపారాధనతో పాటే ఇది కూడా వెలిగించండి. లేదు మీ పూజ అంతా అయిన తర్వాత నేను చెప్పింది వెలిగించండి. ఇలా ఇప్పుడు దాన్ని ముందు చేయాలా వెనక చేయాలా అన్నది కాదు. బుధవారం రోజు నాడు వినాయకుడి దగ్గర నేను చెప్పినటువంటి దీపారాధన చేశారా లేదా అన్నది మాత్రమే చూసుకోండి. ఇలా చేయటం ద్వారా మీకున్నటువంటి నరదిష్టి పోయి మళ్ళీ చక్కగా బిజినెస్ మంచిగా ఉండటము, మంచిగా చదువుకోవటము, ఆరోగ్యాలన్నీ తిరిగి మంచిగా ఉండటము, ఇవన్నీ కూడా ఇలాంటి రకరకాలైనటువంటి మంచి సంఘటనలు అన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి నేను చెప్పినట్టుగా చేసి నరదిష్టి నుండి, నరఘోష నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. నమస్కారం.